హలో పీపుల్, వెల్కమ్ టు సాయిదేవి అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా క్విక్గా అలాగే టేస్టీగా చికెన్ కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లు అయితే ఇక్కడ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కళాయిలోకి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేనైతే సాల్ట్ అలాగే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. అది కుక్ అయిపోయిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాస్ కూడా బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులోకి నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ నేను దంచి అయితే పెట్టుకుని వేసుకుంటున్నానండి. మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు దంచి వేసుకుంది ఏంటంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది. మ్యాక్సిమం అలా ట్రై చేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను చికెన్ అయితే యాడ్ చేసేసాను. చికెన్ అయితే బాగా ఫ్రై అవనివ్వాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనకి టేస్ట్కి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలి. ఆ వాటర్ కూడా వేసుకొని బాగా చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి మనమైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే హోమ్మేడ్ గరం మసాలా అనేది యాడ్ చేస్తానండి. అది వీడియో ఇక్కడ స్కిప్ అయిపోయింది. హోమ్మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ నెయ్యి అనేది యాడ్ చేస్తానండి. నేను లాస్ట్లో చిన్నది నెయ్యి యాడ్ చేసి దించేసి ఒక్కసారి ఇలా ట్రై చేస్తారంటే మాత్రం చికెన్ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. నేను ఎందుకు చెప్పడం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.